హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంతో ఈజీగా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాంలండి. ముందుగా ఒక బేసిన్ తీసుకొని బేసిన్లో ఒక కేజీ వరకు ఉంటుందండి బియ్యం పిండి. ఒక కేజీ బియ్యం పిండి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యమే చెక్కలకు చాలా బాగుంటాయి. వెన్న వేస్తానండి. ఇంట్లో మీగడ తీసి వెన్న చేసుకుంటా కదా, అలా వెన్నని కొంచెం స్టోర్ చేసుకొని అదిగోండి కొద్దిగా వెన్న వేసుకొని ముందు వెన్న అంతా కలిసేట్టుగా కొద్దిగా ముద్ద అయ్యేట్టుగా కలుపుకోవాలి. వెన్న లేకుండా వెన్న బదులు కొద్దిగా నెయ్యి అయినా కాగబెట్టి కరిగించి వేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఒక 4 టేబుల్ స్పూన్లు, ఒక గంట ముందు నానబెట్టుకున్న 4 స్పూన్ల సాయి పెసలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా పైన కొత్తిమీర గాని యాడ్ చేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసి ఇదిగో చూపించిన విధంగా పూరి ప్లస్కి 2 వైపులా కవర్లు కట్టి ఆయిల్ పూసి ఒక్కొక్క ఉంటను పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి తీసిన వాటిని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకుని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఏదో చూపించిన విధంగా. ఆయిల్ గుర్తుపెట్టుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, లేకుంటే చెక్కలో ఆయిల్ తాగుతాయి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.